హలో అండి. ఈరోజు మా ఇంట్లో ఉన్న కొన్ని పాత ఫోటోల్ని మీతో పంచుకుందామని ఈ వీడియో చేశాను. వీళ్ళందరూ మాకు ఏదో రకంగా బంధువులైన వాళ్ళే. కాకపోతే ఎవరు మనకేమవుతారు అనేది కరెక్ట్‌గా చెప్పలేం. ఎందుకంటే తరాల నాటి బంధాలు కాబట్టి. ఇవన్నీ తెలీదు నాకు కూడా. కాకపోతే కొన్ని తెలుసు చెప్తాను. ఇది మా నాన్నగారి చిన్నప్పటిది ఫోటోలు. 1971లో ఫోటో అది. అండ్ ఇది ప్రాబబుల్లీ ఉపనయనం ఇది. సో ఇది మా మమ్మీ అండ్ డాడీ వాళ్ళ పెళ్లి ఫోటో. ఆ టైంలో జస్ట్ ఒక 10 to 15 ఫొటోస్ ఇలా ఒక సింగిల్ ఫ్రేమ్లో పెట్టేసుకునేవాళ్ళు. అవే పెళ్లి మెమరీస్ అంటే ఇంకంతే. 1975లో తీసిన ఫోటో ఇది. దాని మీద డేట్ లేదు కానీ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. సో ఆ ఫ్రేము అది అప్పుడు అలా ఉండేవన్నమాట. మ్యారేజ్ ఫోటో అంటే వీళ్ళందరూ కూడా రిలేటివ్సే. సో ఫోటో అంటే చాలా ముఖ్యమైన ఈవెంట్కే తీసుకునేవాళ్ళు అప్పట్లో. ఇప్పట్లో లాగా ఫోటో అంటే అవసరమైంది అనవసరమైన ఫొటోస్ అన్నీ క్లిక్ చేసేవాళ్ళు కాదు. ఒక మెమరీ, మనిషి అలా ఉంటాడు, లేకపోతే ఈ ఈవెంట్ జరిగింది అంటే పెళ్ళి అంటే చూసారుగా సింపుల్గా కట్టిన ఫొటోస్ అంతే. ఇప్పుడు గ్యాలరీలో ఓపెన్ చేస్తే 400-500 ఫోటోలు కనిపిస్తాయి. అందులో నిజంగా ఉపయోగపడే ఫోటోలు ఏంటి అంటే మనకు కూడా తెలియదు. సో ఈయన తబలా వాయించేవారు. ఈయన కూడా వంశంలో ఆయనే, మా బంధువే. సో వీళ్ళెవరో నాకు కూడా తెలీదు. సో మెయిన్ ఫ్రేమ్స్ చూపిద్దామని ఫ్రేమ్ మోడల్స్ అవి ఇప్పుడు చాలామంది తెలియకపోవచ్చు. సో ఉద్దేశంతో తీశాను అనమాట. కొంచెం డ్యామేజ్ ఉన్నాయి ఫొటోస్. సో స్టేజ్కి అలాగే తీసాను. వాటిని ఏం చేయలేం కాబట్టి. యా, hope you liked the video. Thank you.